2004 జనవరి 15 నుంచి 2008 ఏప్రిల్ 4 వరకు నేను పులివెందులలో ఉన్నా. ఎందుకంటే ప్రతి విలేజ్, ప్రతి పోలీస్ స్టేషను హిస్టరీ ఉంటుంది, పార్ట్ 4 అని. ప్రతివి అన్నీ చదివే. 1978 రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింగాల మండలం తీసుకోండి, 17-18 విలేజ్ ఉంటే ప్రతి విలేజ్లో ఒక ఫ్యాక్షన్ మర్డర్స్, ఆ ఊర్లో ఏఆర్ పికెటింగ్ అనేది ఉండేది. ఓకే, పికెట్ పోస్ట్ చేసి ఉండేది బిఫోర్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఊర్లో అన్ని గ్రూపుల్ని కాంప్రమైజ్ చేసి వీళ్ళ డబ్బే వాళ్ళకి ఇచ్చేసి ఫ్యాక్షన్ అనేది సమూలంగా మాయం చేశాడు ఆ ఏరియా నుంచి. రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అనేది తోడు మహా పాపాత్ముడు. అసలు చాలా సింపుల్ గా వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు అంతే. ఎందుకంటే గోబెల్స్ ప్రచారం చేయడంలో ఇప్పుడు ఎందుకు గొడ్డలు అంటున్నారు, వాళ్ళకి చెప్పుకునేది ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఏముండండి, ఒక నిజమైన పొలిటీషియన్ అయితే, నిబద్ధత ఉన్న నీతి నిజాయితీ ఉన్న పొలిటీషియన్ అయితే, నువ్వేం చేసావు నీ ప్రభుత్వంలో, నేనేం చేస్తున్నాను, నీకన్నా నేను మంచిగా చేశానా లేకపోతే ఇంకా తక్కువ చేశానా అని కంపారిజన్ చేసుకుంటాడు. కానీ ఈ గొడ్డలు అంటాడు, ఓసారి తిరుపతి లడ్డు అంటాడు. ఏంటివి ఇవి తప్ప మీకు అసలు మీరేం చేస్తున్నామని చెప్పుకోకలేరా? నేను పలాని పని చేశాను, ఇది చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పని. 2 రూపాయల కిలో బియ్యము, ఎన్టీఆర్ చరిత్రలో స్థిరంగా నిలబడిపోయింది. అది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇంకా ఏమి ఇట్లాంటివి ఎన్నో చెప్పే, జలయజ్ఞం, ఎన్ని చెప్పినా కానీ ఇంకా లిస్టు మనం చదవలేము, మనకు గుర్తు కూడా ఉండదు. నాడు నేడు, అమ్మ ఒడి, నాడు నేడు, మెడికల్ కాలేజీలు, సచివాలయ వ్యవస్థ, ఆర్బీకేలు. అసలు విలేజెస్ లో పల్లెలు ఎంత హ్యాపీగా ఉన్నాయండి. 5 సంవత్సరాలు సచివాలయాలు వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు చాలా తడిగుడ్డేసుకుని అనుకున్నారు రైతులు, ప్రజలంతా.